అత్యాస ప్రాణ సంకటం. రామాపురం జమీందారు చాలా మంచివాడు. ప్రజలకు ఆయనంటే అభిమానం కూడా ఎక్కువే. ఆ ఊళ్ళో చంద్రయ్య అనే నోటి దురుసు మనిషి ఒకడున్నాడు. తాగాడంటే వాడు నోటికొచ్చింది వాగుతూ అందర్నీ కూడగలుపుకొని గొప్పలు చెప్పుకొని ఆనందించేవాడు. మాటలు కోటలు దాటుతాయి. ఒకనాడు చంద్రయ్య, నాకే గనుక జమీందారికి ఉన్నంత భూమి ఉంటే చూసుకో నా సామిరంగా, అదరగొట్టేస్తాను, ఒక్కొక్కరి కూలీ రెట్టింపు చేస్తా అంటూ కళ్ళుపాక దగ్గర ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. ఈ మాటలు జమీందారు గారికి తెలిసాయి. వెంటనే జమీందారు మర్నాడు ఉదయం చంద్రయ్యకు కబురు చేశాడు. ఇదిగో చంద్రయ్య, నీకు ఎంత భూమి కావాలో తీసుకో. ఇప్పుడు సూర్యోదయం కావస్తుంది. నీవిక్కడి నుండి ఎంత దూరం నడుస్తావో అంత భూమి నీకిస్తాను. అయితే ఒక షరతు, సూర్యాస్తమం వేళకు మళ్ళీ ఇక్కడకు రావాలి సుమా అని అన్నాడు. చంద్రయ్య సంతోషంతో సరేనని పరుగులాంటి నడకతో బయలుదేరాడు. ఆకలి దప్పులు లేవు. ఆశ అత్యాశతో ఎంత దూరం నడిస్తే అంత భూమి తనదేనని నడుస్తున్నాడు. నడిచిన కొద్దీ సారవంతమైన భూములు కనపడుతున్నాయి. మధ్యాహ్నం అయ్యింది. మళ్ళీ తిరిగి వెళ్ళాలి. కానీ అత్యాశ ముందుకే లాక్కుపోతుంది. మధ్యాహ్నం 2 గంటలయ్యింది. వెనక్కు తిరుగుదాం అనుకున్నాడు. మనసు అంగీకరించలేదు. ఆ కనపడే పొలాలను చుట్టి వెళ్దాం అనుకున్నాడు. సాయంకాలం కావస్తుంది. మరికొద్ది దూరం నడిచి బాధతోనే వెనక్కు మరలాడు. నడుస్తున్నాడు. కాళ్ళు మారం చేస్తున్నాయి. ఆయాసంగా ఉంది. ఆశ అధికారాన్ని చెలాయించింది. ఎలాగో లేని ఓపిక తెచ్చుకొని పరిగెత్తుతున్నాడు. శరీరంలో ప్రతి అణువు ఎదురు తిరుగుతున్నది. పడమటి దిక్కున ఎర్రటి సూర్యబింబం సగం సముద్రంలోకి కుంగిపోయింది. చేరాల్సిన గమ్యం చాలా దూరం ఉంది. ప్రాణం బిగబట్టి పరిగెత్తుతున్నాడు. నవనాడులు కుంగిపోతున్నాయి. అడుగులు పడుతున్నాయేమో లేదో గమనించే శక్తి కోల్పోయాడు. జమీందారు ఇంకా 10 గజాల దూరంలో ఉన్నాడు. గ్రామ ప్రజలంతా ఆశ్చర్యంతో చూస్తున్నారు. సూర్యుడు అస్తమించాడు. ఒకసారిగా చంద్రయ్య నేల మీద బోర్లా పడ్డాడు. అంతే, మళ్ళీ లేవలేదు. ఆశ ఎంత పనైనా చేయిస్తుంది. చివరకు చంద్రయ్య శవానికి 6 అడుగుల నేల సరిపోయింది.